నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ యాదవ్ మాదాస్. ఈరోజు మీరందరూ చూస్తున్నట్టు తెలంగాణలో మెయిన్గా హైదరాబాద్లో సగం నేమ్ హైడ్రా అనే పేరుని ట్విన్ సిటీస్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఇప్పుడు వింటే ఒక్కొక్కరికి గుండెల్లో వణుకు పుడుతుంది అనుకోవచ్చు, లేకపోతే ఆ పేరింటేనే సడన్ గా జ్వరం వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు ఈ హైడ్రా అనే వర్డ్ అంత ఫేమస్ అవుతుంది అని అంటే దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ టీం ఎట్లా ఫామ్ అయింది, ఈ టీం చేసే పనులేంటి అని చెప్పేసి. ఈ హైడ్రా మెయిన్ ఇప్పుడు చేసే వర్క్స్ ఏంటి అంటే, ఎక్కడైతే అక్రమ కట్టడాలు అని వీళ్ళు చెబుతున్నారో ఆ బిల్డింగ్స్ అన్నిటిని కూల్చేస్తుంది. ఆ కూల్చేయడానికి పెద్ద రీజన్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. అండ్ ఆ రీజన్స్ ఏంటి అంటే, వీళ్ళకి సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 1975 నుండి 2023 వరకు ఒక సర్వే చేసింది. అది ఏ సర్వే అంటే, అందులో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఆ విషయాలు టోటల్ హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపి 56 చెరువులు ఉండేటి. బట్ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 2023లో ఆల్మోస్ట్ 35 చెరువులు కబ్జాకు గురైనాయి అని చెప్పేసి వీళ్ళు ఒక నివేదికను సమర్పించారు. ఈ చెరువుల విస్తీర్ణము ఆల్మోస్ట్ అప్పుడు 11,000 కిలోమీటర్స్ అనేది ఉంటే ఇప్పుడు అది 4,000 కిలోమీటర్లకి పడిపోయిందని చెప్పారు. అంటే చూడండి, చెరువులు అన్ని గరం చెరువులు ఉండేవి. అంటే ఎంత వాటర్ రిసోర్స్ ఉండేది అప్పుడు హైదరాబాద్ లో అండ్ సికింద్రాబాద్. బట్ ఇప్పుడు బోరెస్ కూడా వాటర్ వస్తలేవు. 500-600 ఫీట్లు వేస్తే కూడా హైదరాబాద్ లో ఒక్కొక్క దగ్గర వాటర్ లేవు. ఎండాకాలం అయితే ట్యాంకర్లతో తెప్పించుకోవాల్సిన పరిస్థితి. ఐ థింక్ ఇందుకే కావచ్చు చెరువులన్నింటినీ కబ్జా చేసి అక్కడ బిల్డింగ్స్ స్కై టవర్స్ అనేది కడుతున్నారు కదా. మేబీ దీనివల్ల కూడా అయి ఉండొచ్చు. చూద్దాం. ఏవైతే ఈ చెరువుల్ని కబ్జా చేసినారో దాంట్లో కాలనీస్ కట్టడం, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు స్కై టవర్స్ కట్టడం, బిల్డింగ్స్ ని కట్టడం, వాళ్ళకి ఎవరైతే గవర్నమెంట్ లో ఉంటారో వాళ్ళకు అనుగుణంగా ఉన్న బినామీలే కావచ్చు, ఆ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, జిహెచ్ఎంసీ నుంచి వెళ్ళి పర్మిషన్స్ తీసుకొచ్చుకొని కట్టేసిన కట్టడాలన్నీ అయి ఉండొచ్చు. అండ్ ఇందులో ఎన్ఆర్ఎస్సి కూడా హైడ్రాకి చెప్పిన మెయిన్ ఇష్యూ ఏంటి అని అంటే, చెరువులన్నీ కబ్జా అయిపోయినాయి, వాటర్ రిసోర్సెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది హైదరాబాద్ లో. రాను బెంగళూరు సిటీలా మారిపోవచ్చు. అండ్ అక్కడ అన్ని ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ రాజకీయ నాయకులకు సంబంధించిన బినామీలే కావచ్చు, రిలేషన్సే కావచ్చు, అండ్ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, దాన్ని ఆక్యుపై చేసేసుకొని మెల్లమెల్లగా అంత కబ్జా చేసేసుకొని దాని మీద బిల్డింగ్స్ కడుతున్నారు. వాటిని కంపల్సరీ డిమాలిష్ చేయాల్సిందే. అప్పటి వరకు హైదరాబాద్ లో వర్షం పడితే నీళ్లు రోడ్ల మీదకి రాకుండా ఉంటాయి, ఆ చెరువులోకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి వాళ్ళు ఒక నివేదిక సమర్పించారు హైడ్రాకి. అండ్ ఈ పర్మిషన్స్ అన్ని ఎలా వచ్చాయని అనుకుంటే, అధికారంలో ఉన్నంత వరకు మనకు ఏ పర్మిషన్స్ అయినా చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ఒకవేళ ఎవరైనా ఇవ్వము, ఇది ఇట్లా రూల్ కాదు అని అంటే వాళ్ళని బెదిరించో, లేకపోతే పైసలు ఇచ్చో, ఏదో ఒక బ్రైబ్ తోనో లేకుంటే బెదిరించో, ఏదో ఒక రకంగా వాళ్ళకి కావాల్సినట్టు సంతకాలు పెట్టించుకొని ఆ లేఅవుట్స్ అన్నిటిని ఫస్ట్ ఒక లేఅవుట్ చూపిస్తారు, తర్వాత వెళ్ళి మళ్ళీ ఇంకో లేఅవుట్, ఇది లేదు లేఅవుట్ చేంజ్ అయింది అని చెప్పి ఎక్స్పాండ్ చేస్తారు. అలా చేసుకుంటూ చెరువులన్నింటినీ కబ్జా చేశారు. అండ్ ఇట్లా కబ్జా చేసి కట్టిన ఇల్లు అన్ని మళ్ళీ అది కొనుక్కునేది ఎవడరా అంటే మళ్ళా మధ్యతరగతుడే. ఎక్కడికి పోయినా వీళ్ళు కంపల్సరీ ఉంటారు. ఎందుకు అనంటే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మధ్యతరగతి వాళ్ళకి కళలు ఎక్కువ ఉంటాయి. దాన్ని సాకారం చేసుకోవడానికి షార్ట్ రూట్స్ ఎంచుకుంటారు కొంతమంది నార్మల్ గానే ఉంటారు. కానీ బట్ 85 to 90% షార్ట్ రూట్స్ వల్ల ఎట్లా వెళ్దాము, ఎంత తక్కువ వస్తుంది, ఎక్కడ ఏముండదు అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకే మేజర్ గా ఇంపాక్ట్ పడింది ఇప్పుడు ఈ హైడ్రా చేయబట్టి. ఎందుకంటే ఎక్కడైతే అక్రమ కట్టడాలు చెరువులు కబ్జా చేసి కట్టినరో అక్కడ అవన్నీ కూలుస్తుంటే పాపం వాళ్ళ బాధలు అనేది చాలా వర్ణించలేని లెక్కున్నాయి. ఎందుకంటే అన్ని లక్షలు పోసి కోట్లు పెట్టి కొనుక్కుంటారు కదా. అఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు కదా. అప్పుడున్న గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది, ఎట్లా ఇచ్చింది అని అంటే, అప్పుడున్న గవర్నమెంట్ పైసలు ఇచ్చో చెప్పిన కదా, నయానో భయానో భయపెట్టో బ్రైబ్ చేసో ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి ఆ పర్మిషన్ తీసుకొచ్చి ఇప్పుడు అమ్మిండ్రు. అప్పుడు మీరు తీసుకున్నారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది కరెక్ట్ అయితే, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది కూడా కరెక్టే కదా. అండ్ రీసెంట్ గా నేను ఒక న్యూస్ కూడా విన్నా. ఒక ఫేమస్ యాంకర్
ఆమె లేనిది ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉండవు అండ్ ఆడియో రిలీజెస్ ఉండవు అన్ని. అంత ఫేమస్ ఆ యాంకర్. ఆ యాంకర్ ఒక వెంచర్ లో నేను ల్యాండ్ తీసుకున్నాను, ఐ మీన్ ఒక వెంచర్ లో నేను ప్లాట్ తీసుకున్నాను అని చెప్పేసి దానికి అడ్వర్టైజ్ చేసింది. అండ్ దాన్ని చూసి చాలా మంది తక్కువలకు వస్తుంది కదా అండ్ ఒక 18 lakhs కి సంథింగ్ డబుల్ బెడ్రూమ్ అండ్ 23-24 lakhs ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది అండ్ జిఎస్టీ కూడా అవసరం లేదు అని చెప్పేసి ఇట్లా యాడ్ చేసేసరికి చాలా మంది దాని మీద ఇన్వెస్ట్ చేశారు. అందులో కూడా ఉన్నది మళ్ళీ మిడిల్ క్లాస్ పీపులే. అండ్ ఉన్నట్టుండి దాదాపు 80 to 100 crores తీసుకొని ఆ వెంచర్ అనేది క్లోజ్ అయిపోయింది. అంటే క్లోజ్ అయిపోయిందంటే ఉడాయించేసింది. ఇప్పుడు వాళ్ళ ఎవరైతే అక్కడ తీసుకున్నారో ఆ వెంచర్ లో వాళ్ళందరూ ఆ యాంకర్ మీద తిరగబడి కేసు ఫైల్ చేద్దామని చూస్తున్నారంట. అంటే చూడండి, ఎవరు ఏది చెప్తే అది పోయి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి మీరు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకోవాలి కదా. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళకు యాడ్ మీద పైసలు వస్తాయి, రెవెన్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా యాడ్స్ ఇస్తారు, చెప్తారు. బట్ ఓవరాల్ గా మనమే మోసపోతాం కాబట్టి మనమే క్లియర్ గా చూసి తీసుకుంటే బెటర్. ఓకే, టాపిక్ లోకి వస్తే, అండ్ ఇట్లా ఇల్లు కట్టడం వల్ల వాటర్ అన్ని ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఆ ఇంట్లో అక్కడికే ఎక్కడైతే కాలువల మీద అండ్ చెరువులలో అండ్ ప్రభుత్వ భూములలో ఇట్లాంటి ల్యాండ్లలో ఇల్లు కట్టిన వాళ్ళు ఆ వాటర్ అక్కడికే వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళే అంటారు కదా గవర్నమెంట్ ఏం చేస్తుంది మమ్మల్ని పట్టించుకోవట్లేదని. అసలు మనం కరెక్ట్ గా అక్కడ తీసుకోవాల్సిందే కాదు, మనమే తీసుకుంటే మనమే గవర్నమెంట్ తిడతాం అన్నట్టు ఉంటది. అండ్ దీనికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని చాలా అప్రిషియేట్ చేయాలి, సీరియస్ గా చెప్తున్నా. ఎందుకు అనంటే మంచి మూవ్ వేశారు, ఎవ్వరు కూడా వెయ్యని మూవ్ ఇది. అసలు ఏ గవర్నమెంట్ సాహసించని ఈ ఒక స్టెప్ వేశారు అనుకోవచ్చు. దీనికి రియల్లీ అప్రిషియేట్ చేయాల్సిందే తెలంగాణ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి సర్కార్ని. ఇట్లాంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, పార్క్స్ కూడా ఉన్నాయంట ఇందులో, పార్క్స్ ఏవైతే ఉన్నాయో అండ్ పర్యావరణానికి హాని కలిగించే ఏవైతే ఉన్నాయో అవన్నిటిని హైడ్రా గుర్తిస్తుంది. హైడ్రా గుర్తించి వాటిని డెమోలిష్ చేస్తుంది అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు. ఇందులో మెయిన్ చెరువులు కూడా ఉన్నాయి. ఒకప్పుడు రాజులకు తాగడానికి వాటర్ అందించిన దుర్గం చెరువు కూడా ఈ రోజు 30 to 40% కబ్జా గురవుతుంది. అంటే ఎవరైనా నమ్ముతారా? దాని మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ చేసి దుర్గం చెరువు మీద అంతగానం చేసిన దానికి కారణం ఏంటి అంటే అక్కడ జరిగిన కబ్జా ఎవరికి తెలియకుండా దీని మించెల్లి దాన్ని బ్రిడ్జ్ చేసి వదిలేసారు. 480 acres ఫోక్ సాగర్ ఉంటే ఇప్పుడు అది కంప్లీట్ గా ఐ మీన్ 360 or 370 acres వచ్చింది. అంటే దాదాపు 120 acres పైన అది కూడా కబ్జా అయిపోయింది. కిసర ఉంది కదా, కిసరగుట్ట, తుమ్మలగుంట అనే చెరువు ఉండేది, అదైతే పూర్తిగా కబ్జా అయిపోయింది. అండ్ రంగనాథ్ గారు చెప్పే విషయం ఏంటి అంటే ల్యాండ్లే కానీ లేకుంటే కట్టిన ఇల్లే కానీ తక్కువగా వస్తుందా అంటే ఎగేసుకుంటూ పోయి కొనుక్కోకండి, ఆ ఏరియా చూడండి అది ఎక్కడ ఉంది, అది చెరువు కింద ఉందా, ఎక్కడ ఉంది అని చెప్పేసి క్లియర్ గా చెక్ చేసుకొని తీసుకోండి. తీసుకోకపోతే మేము ఏం చేయలేము, మా పని మేము చేసుకుంటూ వెళ్తాం అని చెప్పేసి చెప్తున్నారు క్లియర్ గా. అండ్ మెయిన్ గా వాళ్ళు చెప్పే బఫర్ జోన్ అండ్ FTL పరిధిలో ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేస్లలో కూడా ఇల్లు కొనకండి, కొంటే మీరే లాస్ అవుతారు, మీ పైసనే వృధా అవుద్ది అని క్లియర్ గా చెప్తాడు. అండ్ వర్షాకాలం వస్తే ఇప్పుడు ఇవన్నీ చెరువులు అన్ని క్లోజ్ చేసి దాంట్లో మట్టి నింపేసి ఇల్లు కడుతున్నారు. అందుకే వాటర్ అనేది డైరెక్ట్ గా రోడ్ల మీదకి వస్తున్నాయి. రోడ్ల నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో కాలనీల వైపు వెళ్తున్నాయి. ఎక్కడైతే స్లోప్ ఏరియాస్ ఉంటాయో అక్కడ అన్ని వాటర్ అని ఫామ్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటున్నాయి. దీన్ని మేము క్లియర్ చేద్దామని అనుకుంటున్నాం అని చెప్పేసి రంగనాథన్ గారు తెలియజేశారు. అండ్ దీంట్లో దశల వారీగా మేము యాక్షన్స్ తీసుకుంటున్నాము. అందులో కంప్లీట్ గా త్రీ స్టెప్స్ మేము ఫాలో అవుతున్నాము. 3 దశల వారీగా మేము క్లియర్ చేస్తాం ఇవన్నీ అని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి అక్రమ కట్టడాలను చెరువులు పరిరక్షిస్తామని చెప్తున్నాం. అంటే అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూల్ చేస్తాము, ఇప్పుడున్న చెరువుల్ని ఇంకా పూడికలు తీసి దాంట్లో వాటర్ ఉండేటట్టు చూస్తాము అని చెప్పేసి. ఇంతకుముందు చెప్పినట్టు బఫర్ జోన్ అండ్ FTL ప్లేస్ లో ఎవరిని ఇల్లు కట్టనీయము. ఇప్పటి వరకు అయితే ఎవరైతే ఇల్లు కట్టారో వాటిని కంపల్సరీ కూల్ చేస్తామని చెప్పారు క్లియర్ గా. ఇప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బెంగళూరులో వాటర్ క్రైసిస్, దాని తర్వాత మళ్ళీ చెరువులు అన్నింటినీ రెనోవేట్ చేస్తున్నారు, పూడికలు తీస్తున్నారు కదా. సేమ్ అలానే మేము కూడా ఇక్కడ చెరువుల్ని మళ్ళీ తవ్వి ఆ వాటర్ అనే రిసోర్స్ ని పెంచుతాము, చెరువులన్నిటికీ పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ మెయిన్ స్టెప్స్ వీళ్ళు ఫాలో అవుతారని చెప్పేసి రంగనాథన్ గారు చెప్పారు. యాక్చువల్ గా ఇది TRS గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జరిగింది, ఏదైతే చెరువులు పూడికలు తీసి వాటర్ ని ఎక్కువ రిసోర్స్ చేయడానికి. బట్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు జరిగింది కానీ అది మధ్యలోనే ఆపేసింది.
మళ్ళీ తర్వాత ఎందుకు చేయలేదు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్కి తెలియాలి. కమిషన్స్ రాలేదా, లేకపోతే వాళ్ళకి వర్కౌట్ కాలేదా అని మనకు తెలియదు, బట్ వాళ్ళకి తెలియాలి. మెయిన్ హైదరాబాద్ సిటీలో ఉన్న హుస్సేన్ సాగర్ ఉంది కదా, హుస్సేన్ సాగర్ ని 20% కబ్జా చేశారు. మీరు చూస్తే మీరు నార్మల్ అక్కడ రెగ్యులర్ గా అక్కడ ఉండే వాళ్ళైతే తెలుస్తుంది. హైదరాబాద్ లో సరూర్ నగర్ కట్ ఉంటుంది కదా, సరూర్ నగర్ కట్ట 60% కొలాప్స్ అయిపోయింది, కబ్జా చేసేసారు 60%. తుమ్మలకుంట చెరువు అయితే కథం, అది కనబడుతూనే లేదు అసలు. అది అక్కడ ఒక చెరువు ఉండే అని చెప్పేసి మాట్లాడుకోవాలి దాని గురించి. అండ్ పెద్ద చెరువు అండ్ నల్ల చెరువు ఇవి కూడా సేమ్ క్లోజ్, అసలు చెరువులు లేకుండా చేస్తున్నారు. ఆంధ్రాను హైదరాబాద్ కి ఎంత వాటర్ క్రైసిస్ వస్తుందో మనకు మీరు అసలు అంచనా చేయలేకపోతాను. అంత పెద్ద వాటర్ క్రైసిస్ వస్తుంది. గ్రౌండ్ లెవెల్లో వాటర్ అనేవి తగ్గిపోతున్నాయి. అది మీరు దృష్టిలో పెట్టుకుంటే బెటర్. మీ పనికి మీరు కబ్జాలు తీసేసి అమ్మేసి పైసలు తీసుకుంటున్నారు, బట్ ఇందున్న ప్రజలకి మాత్రం చాలా ఎఫెక్ట్ పడుతుంది. మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టాను కాంగ్రెస్ గవర్నమెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లో కరెంట్ బిల్ వసూలు చేశాడు. సెకండ్ థింగ్ ఇది నేను చాలా అప్రిషియేట్ చేస్తా ఈ రెండు విషయాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్. ఇందులో ఎంతటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినా సరే మేము ఎవరిని వదిలిపెట్టము అండ్ ఎవరికి తల వంచము. మా వర్క్ మేము చేసుకుంటూ వెళ్ళిపోతాము. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, 100% మేము మా జాబ్ చేయడం వల్ల సాటిస్ఫై అవుతామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ హైడ్రా అంటే కేవలం ఒక చెరువులు మాత్రమే కాదు. హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అని చెప్పారు. ఇందులో భాగంగానే చెరువులు, పార్క్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, ఈకో సిస్టమ్ ని ఎవరైతే దీన్ని పాడు చేస్తారో మేము దాన్ని తిరిగి దానికి పూర్వ వైభవం తీసుకురావడానికి మేము ట్రై చేస్తామని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే నాయకులైతే లీడర్స్ ఎవరైతే రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మేబీ రెస్పాండ్ అయితే మేము ఇక్కడ ప్రజలలో బ్లేమ్ అవుతామని అనుకోవచ్చు, లేకపోతే మాకెందుకులే అని చెప్పేసి కూడా కొంతమంది అనుకోవచ్చు. హైడ్రా కింద ఎంతమంది వర్క్ చేస్తుంటే 3500 మెంబర్స్ సిబ్బంది, 72 మేనేజ్మెంట్ టీమ్స్, 260 మంది ఆఫీసర్స్. ఇక అంటే వీళ్ళందరికీ సరిపోదు అని ఈ బుల్డోజర్స్ ఎక్కడ అక్రమ కట్టడం అని తెలిస్తే డైరెక్ట్ గా పోవడం, దాన్ని కూల్ చేయడం జరుగుతుంది. ఐ మీన్ దీని మీద కామెంట్ కూడా జరుగుతుంది అనుకోండి. యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబు ఎట్లా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అలా అవుతున్నాడు అని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ అలా అయినా పర్లేదు, ఎందుకంటే అది ఒక ప్రాపర్ కరెక్ట్ వేలో వెళ్తున్నారు అండ్ అది చేయడం హైదరాబాద్ కి చాలా అవసరం. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఆస్తులను పరిరక్షిస్తున్నారు అండ్ చెరువులు, కాలువల్ని పరిరక్షిస్తున్నారు, ఈకో సిస్టమ్ ని కూడా పాడు కాకుండా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏ పేర్లు పెట్టుకున్నా కూడా ఇది జరగడం మాత్రం అవసరం. అండ్ ఇట్లాంటి మూవ్స్ కంపల్సరీ ఓన్లీ కొంతమందికే కాకుండా కాంగ్రెస్ లో ఎవరైతే ఇట్లాంటి ఏమైనా చేసినా కూడా వాళ్ళ అసెట్స్ ని కూడా, వాళ్ళ బిల్డింగ్స్ ని కూడా ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉంటే కూల్ చేస్తే ఇంకా పాజిటివ్నెస్ అనేది రేవంత్ రెడ్డి సర్కార్ మీద వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ అది చేస్తే బెటర్. ఇప్పటి వరకు జరిగిన థింగ్స్ లో సీరియస్ గా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డిని 100% అప్రిషియేట్ చేయాల్సిందే ఈ రెండు విషయాల్లో. ఒకటి పాత బస్సి కరెంట్ బిల్స్ అండ్ అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో వీటిని కూల్ చేయడంలో. అండ్ దీంట్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి అండ్ బహదూర్పుర మోబిన్ వీళ్ళ ఇద్దరి కూడా అక్రమ కట్టడాలు ఉంటే కూల్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు చాలా ఘాటుగా స్పందించింది దీని మీద. మేము 100% దీని మీద ఫైట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. మోబిన్ అయితే డైరెక్ట్ గా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు తీసుకొచ్చిన బస్సులో ఎక్కిచ్చేసి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. బట్ కాకపోతే ఒకటి గవర్నమెంట్ కి ఏం చెప్తున్నానంటే, ఇందులో కొంతమంది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ పెద్ద వాళ్ళ దగ్గర కొనుక్కొని చాలా మంది మోసపోయారు కూడా. ఇప్పుడు దీంట్లో మీరు ఏదైతే కూల్చేత స్టార్ట్ చేశారో దాంట్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వీలైతే మీకు ఒకవేళ బడ్జెట్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళకి ఎంతో కొంత కంపెన్సేషన్స్ ఇవ్వండి. ఇకపైన ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోండి అని చెప్పేసి నేను అంటున్నా. ఎందుకంటే ఒక్కొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కళ ఆ ఇల్లు అంటే. కాబట్టి మీరు ఒక్కసారి కన్సిడర్ చేస్తే చేయండి. వాళ్ళు కూడా ఎంతో కొంత మొత్తం నష్టపోకుండా కొంచెమన్నా మిగిలింది అని చెప్పేసి అనుకునేలా ఉంటది. కంప్లీట్ వార్ అనేది వన్ సైడ్ వెళ్ళిపోతే కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటది. కాబట్టి మీకేమైనా అనిపిస్తే దీన్ని కూడా కన్సిడర్ చేయండి. రైట్, దిస్ ఇస్ శ్రీకాంత్ యాదవ్ మాదాసు సైనింగ్ ఆఫ్. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి
అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్మోస్ట్ 80% పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.